షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమత రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మతో ఆదరింపబడుతున్న ప్రియులారా, ఆ పరమతన్ని మనల్ని ఎంత ధన్యులుగా చేశాడు. అనుదినము కూడా ఆయన యొక్క కృపావాక్యం చేత, అనుదిన కృపావాక్యం చేత మనం ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాం కదా. ఈ దినం కూడా మనం అనుదిన కృపలో వస్తున్న వాక్య భాగం మనం చూసుకుంటుంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనములో చివరి లైన్లో, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. అవును ప్రియులారా, అతడు అనగా మన రక్షకుడిని యెహోవా మెస్సియా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థ కలుగుతుందని ప్రవక్త యెషయా ప్రవచిస్తూ వచ్చాడు. కాబట్టి యెహోవా మెస్సియా గురించి ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయము రాయబడుతూ వచ్చింది సుమా. కాబట్టి ఆయన పొందబోయే బలియాగము, ఆయన పొందబోయే దెబ్బల గురించి, ఆయన పొందబోయే ఆ శిక్ష గురించి, మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించాడు అని ఆయన గురించి ఈ అధ్యాయం అంతా రాయబడుతూ వచ్చింది. ఈ అధ్యాయం అంతా చదువుతుంటే రానులో ఆయన పొందిన శ్రమలన్నీ కూడా మన కళ్ళెదుర కనబడుతుంటుంటాయి సుమా. కాబట్టి మన ఎదుట ఆయన యొక్క ఆ బలియాగం గుర్తు వస్తుంటుంది. ఆయన పొందిన శ్రమలు, ఆయన కార్చిన ఆ రక్తము, ఆయన పొందిన బలియాగము. ఎందుకంటే ఆయన బలియాగమే మనకి ఈ దినమున అర్హతనిచ్చింది, మనకి యోగ్యతనిచ్చింది. ఆయన కార్చిన రక్తము ద్వారానే మనకి విమోచన దొరికింది సుమా. కాబట్టి ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు పాపం నుంచి విడుదల, విమోచన. కాబట్టి అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతుంది. మనకు స్వస్థత ఎక్కడి నుండి కలుగుతుంది అంటే, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన గాయపరచబడడం ద్వారా మనకు శాపం నుంచి, పాపం నుంచి విడుదల. అదే మాదిరిగా మన యొక్క అనారోగ్యత నుంచి మనకు విడుదల, మనకున్న శిక్ష నుంచి మనకు విడుదల, మనకున్న ఆ యొక్క అనారోగ్యత నుంచి, ప్రతి అస్వస్థత నుంచి మనకు స్వస్థత. కాబట్టి అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఎక్కడుందయ్యా స్వస్థత అంటే, ఆయన కార్చిన అమూల్యమైన రక్తములో, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన మనల్ని గాయపడిన హస్తము ద్వారా, ఆయన ముట్టడము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది సుమా. కాబట్టి మన రక్షకుడిని యెహోవా మెస్సియా, ఆయన గాయపరచబడ్డాడు మనం స్వస్థపరచబడడానికి కొరకు. ఆయన మరణించాడు మనం జీవం పొందుకొని నిత్య జీవంలో మనం ప్రవేశించడానికి కొరకు. ఆయన మన నిమిత్తము ఈ లోకంలో ఆయన వ్యాధిని అనుభవించిన వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, ఆయన ఈ లోకంలో మనుషులు ముఖం చూడని రీతిగా ఆయన మన కొరకు అవుతూ వచ్చాడు. ఎందుకంటే మనము ఆయన మహిమలో ఉండాలని. ఆయన మహిమనంతా కోల్పోయి ఆయన తగ్గించుకొని రిక్తుడిగా ఆయన ఈ లోకంలో మన కొరకు వ్యాధిని అనుభవించిన వాడిగా ఆయన అవుతూ వచ్చాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల ద్వారానే మనకు స్వస్థత కలుగుతుందని మనం గుర్తుంచుకుందాం. ఆ యొక్క స్వస్థత ఆయన నామములో, ఆయన రక్తములో, ఆయన బలియాగము ద్వారా మనకు కలుగుతుందని గుర్తెరుగుదాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని స్వస్థపరిచి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సియా, మీరు పొందిన దెబ్బల ద్వారానే మాకు స్వస్థ కలుగుతుందని మీ వాక్యం ద్వారా సెలవిచ్చినావు నాయన. అవును తండ్రి, మీ రక్తము ద్వారానే, మీరు పొందిన బలియాగం ద్వారానే మాకు పాపం నుంచి, శాపం నుంచి విడుదల, విమోచన, రక్షణ, అది వరకు స్వస్థత కలుగుతుంది నాయన. ఆ స్వస్థత మేము పొందుకొని మీ నన్ను మహిమకరమైన జీవితాలకు సాయం చేసి ప్రార్థిస్తూ యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా మెస్సియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.